సునీత గారు అందరికీ సుపరిచితులు. అంటే కథే ఈరోజు ఈ మాబడి కార్యక్రమంలో అందరూ వికాస విద్యావనంతో దగ్గర సంబంధంలోనే నడుస్తున్నారనే అజంప్షన్ నేను చేయను. సో పూర్తిగా కొత్తవారు కూడా వచ్చి ఉండొచ్చు అనే దాంతోనే నేను యాక్చువల్గా దట్స్ హౌ ఐ అప్రోచ్ దిస్ అండి. సో ఎనీవే, సునీత ఈజ్ ద యాక్టింగ్ ప్రిన్సిపల్ ఫర్ ద డే స్కూల్ అండి. సో అండ్ షీ హెస్ బిన్, అంటే తన ప్రయాణం దీంతో కొంత తన్నే మొదలు పెట్టమని చెప్పచ్చు. సో ఈ ఫస్ట్ ప్రశ్న వరకు టూకీగా మొదలు పెడదాం సునీత, దాని తర్వాత లోతులోకి వెళ్దాం. ప్రశ్నలు ఉన్నాయా? మీరు ప్రశ్నిస్తారు ఇప్పుడు? అడగండి, ఈ మైక్ తీసుకోండి. కాదు, అసలు మీ ప్రయాణం ఇప్పటికి వికాస విద్యావనంతో ఎలా సాగింది అనే దాంతో మొదలు పెట్టండి. మొదటిగా పేరెంట్గా ఉన్నానండి నేను ఇక్కడ. మా పాపని జాయిన్ చేశాం ఫస్ట్, తర్వాత మా బాబుని జాయిన్ చేసేటప్పుడు నేను కూడా వాటితో పాటు ఇక్కడ టీచర్గా వచ్చాను. ఇప్పటికి 15 ఏళ్ళండి నేను టీచర్గా ఇక్కడికి వచ్చి. 15 years. 15 years. సరే, ఈ 15 years జర్నీ యాజ్ అ టీచర్ యాక్చువల్గా, సో నేను కొంత కింద నుంచి మొదలు పెడతాను. హ్యాస్ ఇట్ బిన్ ఎక్సైటింగ్, హ్యాస్ ఇట్ బిన్ ఛాలెంజింగ్? ఎక్సైటింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, నౌ అండ్ దెన్ ఛాలెంజింగ్. కొంచెం ప్రోగ్రామ్ ఒక్కొక్కసారి వే టు డైనమిక్గా ఉన్నామేమో అనిపిస్తుంది ఎప్పుడన్నా, కానీ ఎక్సైటింగ్ బాగుంటుంది. అంటే ప్రతిరోజు స్కూల్కి రావడం అనేది అదేదో వర్క్ వస్తున్నాము అన్న ఫీలింగ్ అయితే ఉండదు. అలా అని ఇక్కడ ఏదో స్ట్రెస్ ఉండదు అట్లా అంటే అలా కూడా కాదు. చేయాల్సిన పనులు, ఆ ఒత్తిడి అంతా ఉంటూనే ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైం ఇంతకుముందు బయట వర్క్ చేశాను నేను లెక్చరర్గా. అక్కడ చేసినప్పటికీ ఇక్కడ చేసినప్పటికీ అసలు అది పోలిక లేదు అని చెప్పచ్చు. ఆ వాతావరణంలో అది వర్క్ అంటే వర్క్ వెళ్ళాము వచ్చాము అన్నట్లు ఉంటుంది. కానీ ఇక్కడ అసలు అది అనిపించదు. ఇట్ ఈస్ లైక్ హోమ్ టు హోమ్ లాగా ఉంటుంది. ఇంకొంచెం వివరంలోకి వెళ్ళండి. అంటే నాకు ఈరోజు మీరు ఇలా దొరకటమే యాక్చువల్లీ అదృష్టం. ఐ నో యాక్చువల్లీ టుడే ఈజ్ అ వెరీ బిజీ డే ఫర్ ఆల్ ద స్టాఫ్. అడల్ట్స్లో నిజంగా ఇలాంటి టైం తీసుకోవడం అనేది ఈజీ కాదు. సో ఒక టీచర్గా ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది అనేది కూడా నిజంగా పేరెంట్స్గా బయట వాళ్ళకి ఏం పూర్తిగా తెలియని కోణం. సో ఆ రకంగా కూడా మీరు ఇంకొంచెం లోతులోకి వెళ్ళి వివరంలోకి వెళ్ళి ఒక టీచర్గా, ఎస్ ఐ మీన్ పిల్లలకి స్ట్రెస్ ఉండకూడదు, పిల్లలు ఆనందంగా ఉండాలి అన్నంత ఈజీగా టీచర్స్కి ఉండదు అనే మాట యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్తుంటే తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ పనిచేయటం అనే దాంట్లో అదేదో ఒక ఇష్టము, ఒక ఒక ఓనింగ్ అప్ అనేది మీ మాటల్లో ధ్వనిస్తుంది. సో దాంట్లోకి ఇంకొంచెం వెళ్ళండి. యాక్చువల్గా ఇప్పుడు మీకున్న టీమ్, దాని గురించి ఆఫ్ టీచర్స్ ఆలోచిస్తూ ఇప్పుడు అసలు ఎంత, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద టీమ్ సునీత? వి ఆర్ ఇంక్లూడింగ్ నాన్ అకాడమిక్ వి ఆర్ 40 అండి. యా, దట్స్ a very good number. I mean, I'm quite proud of that actually. So it's good. And చాలా ఇంట్రెస్టింగ్గా when I talk to the team, ఉన్న టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వీళ్ళతో ఎప్పుడు కలిసి మాట్లాడినా కూడా వాళ్ళందరి మధ్య ఉండే ఆప్యాయత, ఉండే దగ్గరతనం చాలా క్లియర్గా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. వాళ్ళతో యాక్చువల్గా ఎట్లా ఉన్నారనేది. అండ్ స్కూల్తో కూడా ఐ మీన్ హౌ దే ఆర్ అసోసియేటెడ్ అనేది నిజంగానే ఏదో ఒక ఉద్యోగానికో లేకపోతే ఏదో జీతానికో లేకపోతే ఈవెన్ లైక్ యాజ్ ఏదో లాంగ్ టర్మ్ ఏదో జాబ్ గ్రోత్ అనేది కాకుండా రోజువారీ ఇక్కడ చేస్తున్న దాంట్లో ఒక కమిట్మెంట్, ఒక ఆప్యాయత ఉన్నట్టుగా, దగ్గరతనం ఉన్నట్టుగా కనిపిస్తుంది యాక్చువల్గా. 90% ఆఫ్ టీమ్ అని చెప్పచ్చు. వీఆర్ లైక్ దాట్. కొంత ఏంటంటే కొత్తగా అసలు ఈ వాతావరణం కొత్తగా ఉన్న వాళ్ళకి ఓన్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. అలా అని వాళ్ళు ఏదో ఓన్ చేసుకోకపోవడమో లేకపోతే కమిటెడ్గా లేరో అనడానికి కూడా లేదు. దే ట్రై టు అండర్స్టాండ్. ఆ ప్రాసెస్లో ఉండటం వలన అట్లా. యాక్చువల్గా నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే అస్సలు చిన్నప్పటి నుంచి టీచింగ్ ప్రొఫెషన్ మాత్రం వద్దు అనుకునేదాన్ని నేను. కానీ సంహవ్ నేను పీజీ చేసి లెక్చరర్గా వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడికి టీచింగ్కి వచ్చాకే అసలు దాంట్లో ఉన్న ప్లెజర్ ఏంటి అనేది,
పిల్లలు నేర్చుకోవడంలో ఇలా నేర్చుకోవచ్చు, జాయ్ ఆఫ్ లెర్నింగ్ ఏంటి అనేది ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసి ఇప్పుడు నాకు నిజంగా ఇష్టమైన ప్రొఫెషన్గా ఇది మారింది. అంతకుముందు నేను ఒక 7-8 ఇయర్స్ చేశాను లెక్చరర్గా, కానీ నెవర్ ఐ ఫెల్ట్ దట్. అంటే బయట ఇప్పుడు మనకేవో ఆలోచనలు ఉన్నా ఇలా హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ చేయించాలనో ఇంకా మెటీరియల్తో చేయించాలనో అసలు ఆ క్లాస్ రూమ్ అలా సపోర్ట్ చేసే వాతావరణం ఉండదు. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళాము అంటే ఆ క్లాస్ వరకే మన పని, తర్వాత మనం ఆ రూమ్లోంచి వచ్చేయాలి, పిల్లలు అక్కడే ఉంటారు. సో సమ్ అదర్ స్టాఫ్ వచ్చి తీసుకోవడం అలా ఉంటుంది. ఇక్కడ అలా కాకుండా మనం ఏం చేయాలి అనుకున్నా ఆ చేయడానికి అవకాశం ఉండడం, ప్లస్ పిల్లలు ఎలా నేర్చుకోవడంలో వాళ్ళ సంతోషం మనకు కనపడుతూ ఉంటుంది. అది బాగా హ్యాపీగా అనిపించే విషయం. దట్ వే బాగా చిన్నపిల్లలతో వర్క్ చేయడం కూడా ఈజ్ అ వెరీ రివార్డింగ్ థింగ్. ద గ్లో ఇన్ ద ఫేస్ అండ్ లైక్ ఇన్స్టంటేనియస్గా యూ సీ ద జాయ్ దట్ దట్టు ఇక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ ఏంటంటే ఆ భయం లేకపోవడం, ఏదో వాళ్ళు ఏదనుకుంటే అది బయటకు చెప్పేస్తారు. ఇది అర్థం కాలేదనో, ఇది సరిగ్గా చెప్పలేదనో, ఆ క్లారిటీ టీచర్ కూడా ఉంటే మనకు తెలుస్తుంది ఎవరు ఏంటి అనేది. దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ సునీత. ఇప్పుడు నిజంగానే ఇప్పుడు ఎవరైనా కొత్త టీచర్ బయట నుంచి వచ్చారు, వాళ్ళు బయట ఉన్న కల్చర్ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ కల్చర్ నుంచి వస్తారు. పిల్లలు ఇలాంటిది ఏదైనా మొహం మీద యాక్చువల్గా అనటం కానీ, ఆ చనువు కానీ, ఆ భయం లేనితనం కానీ కొత్త టీచర్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఇనీషియల్గా కొంత అఫెండ్ అవడం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి, కానీ నిజంగా ఒకసారి అర్థం చేసుకుంటూ పిల్లలు ఏంటి అనేది వెళ్ళేసరికి ఆ ప్రాసెస్లో అసలు లెస్ దాన్ 6 months అసలు అర్థమైపోతారు. ఇంకా దే స్టార్ట్ ఎంజాయింగ్ ఏంటి అనేది. ఇంకా ఆ 6 months లో ఒకవేళ వాళ్ళకి అది ఇంకా మింగుడు పడకపోతే యాక్చువల్లీ ఇంకా పారిపోయే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇప్పుడు నిజంగా చెప్పాల్సి వస్తే ఏడవటం దగ్గర నుంచి అన్ని జరుగుతాయి. రైట్. ఐ మీన్ దట్స్ ద అల్టిమేట్ లిట్మస్ టెస్ట్. లైక్ నిజంగానే పిల్లలతో అంత దగ్గరగా ఉండటానికి రెడీగా ఉన్నారా లేదా అనేది నిజంగా వికాస ఉద్యానంలో వన్ ఆఫ్ ద వెళ్ళిపోవడం, ఇక్కడ చెయ్యలేక వెళ్ళిపోవడం అనే వాళ్ళు చాలా తక్కువ నెంబర్. ఇనీషియల్ గా కొంత అడ్జస్ట్మెంట్ కి సపోర్ట్ చేస్తూ వెళ్తే మనకి బాగానే వస్తుంది. సో అంటే ఇప్పుడు టీచర్స్ గా ఆర్ యాక్చువల్గా ఇప్పుడు మనకి మెయిన్ టీచర్ ఉన్నారు, కాకుండా హెల్ప్ టీచర్ గా కూడా మనం తీసుకున్నాం అనేది ఆల్రెడీ నేను కొంత యాక్చువల్గా మెన్షన్ చేశాను అంతవరకు. ఇప్పుడు ఇంకొక మాట ఏంటంటే హెల్ప్ టీచర్ అనుకుంటే ఇద్దరు టీచర్లు. రైట్. అంటే నేను హెల్ప్ టీచర్ అనే మాట అనటం వాళ్ళు ఏదో తక్కువ అనేది కాదు. ఆన్ డే 1 వాళ్ళు డైరెక్ట్గా టీచ్ చేయడానికి రెడీగా లేకపోయినా కూడా కొంత లైక్ దే విల్ టేక్ అ ఫ్యూ మంత్స్ అండ్ దెన్ దే విల్ బి రెడీ టు యాక్చువల్లీ బికమ్ టు టీచ్ అ కాన్సెప్ట్ ఆర్ యాక్చువల్ టు అన్ని ఆస్పెక్ట్స్ని కూడా అడ్రస్ చేయడానికి రెడీగా ఉండడానికి వాళ్ళకి కొంత టైం తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు అలా ఉన్న దాంట్లో ఫైండింగ్ టీచర్స్, హౌ ఈజీ హ్యాస్ దట్ బీన్? ఇట్స్ వెరీ డిఫికల్ట్ నిజంగా చాలా. ఇప్పుడు ఇంత ఎడ్యుకేషన్ పర్సంటేజ్ పెరిగినట్లే కదా బయట చదువుకుంటున్న వాళ్ళు చాలామంది, కానీ మనకి రిటర్న్ టెస్ట్లో వచ్చే వాళ్ళల్లో ఇప్పుడు 10 మంది వస్తే 2-3 కూడా మనం తీసుకోలేము అన్నట్టుగా వస్తారు. రెగ్యులర్గా రిటర్న్ టెస్ట్కి వస్తూనే ఉంటారు. ఇప్పుడు ఊరికే ఎంటెక్ చేస్తారు, MBA, MGA, క్వాలిఫికేషన్ బాగుంటుంది కానీ సమ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ దట్ సాటిస్ఫాక్టరీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన రిటర్న్ టెస్ట్లో ఏదో నిజంగా రాకెట్ సైన్స్లా ఏం లేదు, జస్ట్ సింపుల్ థింగ్, డే టు డే లైఫ్కి కనెక్టెడ్గా ఉన్నవే ఉంటాయి. అది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అంటే డే టు డే లైఫ్ కనెక్టెడ్గా ఉంటాయి కాబట్టి చెప్పలేకపోతున్నారా, లేకపోతే అసలు మరీ అంత అధ్వానంగా ఉంది బయట సిస్టమ్ అనేది ఇంకా నిజంగా అంత మినిమం లెవెల్స్ కూడా అచీవ్ అవ్వట్లేదా? అంటే నేను పూర్తిగా అట్లాంటి స్టేట్మెంట్స్ చేయలేను, నాకేమంత దాని మీద అవగాహన కూడా లేదు. మరి ఎందువల్లనో కానీ, లేదా ఇక్కడికి వచ్చే ఆ క్రీమ్ బ్యాచ్ అంతా ఇంకా వేరే ఎక్కడికన్నా వెళ్ళి కొంచెం ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరన్నా మన దగ్గరకు వస్తారో కూడా తెలియదు. ఆ రిటర్న్ టెస్ట్ రాసేటప్పుడు నేను అనుకున్నాను రిటర్న్ టెస్ట్ రాయడానికి. అదే. సో మీరు ఇందాక కొంత అన్నారు యాక్చువల్గా పిల్లలు నేర్చుకోవడంలో ఉన్న ఆనందం అనేది. మీరు పేరెంట్గా కొంత చూశారు యాక్చువల్గా, ఇప్పుడు టీచర్గా, తర్వాత యాక్చువల్గా ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్, ద హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఫర్ దిస్ క్యాంపస్గా
మీరు ఈ గమనంలో సమ్ ఆఫ్ యువర్ వాట్ ఆర్ యువర్ ఫేవరెట్ థింగ్స్ అట్ వికాస్ విద్యావనం? దేర్ ఆర్ మెనీ చెప్పండి. అంటే కొంచెం ఎలాబరేట్ అయినా పర్వాలేదు. ఏం పర్వాలేదు, చెప్తాను. తప్పకుండా పర్వాలేదు. యాక్చువల్లీ మా పాపని 2007లో ఎన్ఎస్ఎం స్కూల్లో, మేము అప్పుడు మూవ్ అయ్యాం విజయవాడకి హైదరాబాద్ నుంచి, ఎన్ఎస్ఎం స్కూల్లో అడ్మిషన్ తీసేసుకున్నాను. మాకు దగ్గర ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరు ఇట్లా పోరంకిలో ఒక స్కూల్ ఉంటుంది, దాంట్లో జాబ్ ఇస్తారు అని చెప్పారు. ఇంకా స్కూల్ పేరు కానీ అదేం చెప్పలేదు. సో అప్పుడున్న దానికి నేమ్ బోర్డు ఏదో ఒక్కటి బాగా పాడైపోయిన నేమ్ బోర్డు అక్కడ ఉండేది, బందర్ రోడ్డు దాని దగ్గర. అక్కడ నుంచి వెతుక్కుంటూ వచ్చి బాగా లోపలికి, అప్పుడు ఇంత క్లియర్గా కూడా లేదు రోడ్డు, వస్తే వాళ్ళు అడ్మిషన్ తీసుకున్నాం ఇక్కడ. ఆ ఒక్క జాబ్ ఇస్తారు అన్న ఒక్క మాటతోనే ఇక్కడికి వచ్చి నా కజిన్ వచ్చి అడ్మిషన్ తీసుకున్నారు. అంతా తర్వాత పాప జాయిన్ అవ్వడం అన్నీ అయిపోయినాయి. అసలు నాకు ఎందుకు వండర్గా అనిపించేదంటే, వాళ్ళు ఏం చెప్పారు అడ్మిషన్ ఇచ్చేటప్పుడు, మీరు ఇంటి దగ్గర అకాడమిక్స్ ఏమీ పట్టించుకోని అవసరం లేదు, అకాడమిక్స్ వర్క్ అంతా పిల్లలు ఇక్కడే చేస్తారు అని ఒక్క మాట వాళ్ళు చెప్పింది. అంతే. దాని తర్వాత ఐ స్టార్టెడ్. మా పాపకి అప్పుడు B0 లేదు, B1 B2 అనేవాళ్ళము. తన ఏజ్ని బట్టి B2కి తీసేసుకున్నారు. తర్వాత ఇక ఐ స్టార్టెడ్ సీయింగ్ మ్యాజిక్స్ అని వచ్చేమో. ఒక్క బుట్ట తీసుకొని వచ్చేది స్కూల్కి, ఇంకంతే, ఇంకేం లేదు. బుట్టలో ఒక జత బట్టలు, వాటర్ బాటిల్. అసలు ఇంటికి వచ్చి అక్షరాలు రాయడం, B2లో కాదు, నెక్స్ట్ ఫస్ట్ సెకండ్ క్లాస్లో అక్షరాలు రాయడం, పుస్తకాలు చదివేయడం. అసలు నాకు అనిపించేది, ఓ చదువు ఇంత జాయ్ఫుల్గా చదువుకోవచ్చా అనేది. అది నేను ఇప్పటికీ మర్చిపోలేని ఇది అనమాట నాకు. కొంచెం పర్సనల్గా అనిపిస్తాయేమో కానీ పిల్లలకి ఇప్పటి వరకు, మా పాపకి 22 years, మా బాబు 18 years, ఇప్పటి వరకు వాళ్ళకి లైఫ్లో బెస్ట్ ఏదన్నా ఇవ్వగలిగాము బికాస్ మా హస్బెండ్ కూడా సపోర్ట్ చేయబట్టే ఇక్కడ. అది వికాస్ విద్యావనం అనేది నేను చెప్తాను. లైఫ్ అంటే ఏంటో వాళ్ళు ఇక్కడ చూశారు. ద బెస్ట్ థింగ్ ఐ కుడ్ గివ్ దమ్. వాళ్ళు ఇక్కడ అదే వికాస్ విద్యావనం తర్వాత జీవన వికాస్ విద్యావనంలో చదివి బయటకు వెళ్ళారు ఇద్దరు. దే ఆర్ డూయింగ్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ లైఫ్ అండి ఇప్పుడు. ఇంకొకటి కూడా చెప్పాలి, అన్నీ బాగుంటాయి అట్లా పైకి చూడడానికి. ఇప్పుడు మా పాపతో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. తను పీజీ చేస్తుంది, తనంతటి తనే ఏదో చదువుకోవాలనుకున్నాను, చదువుకుంటుంది. మా బాబు ఉంటే ఇప్పుడు వాడికి చదువు అంటే ఇష్టం లేదు, తప్పక వెళ్ళడం కాలేజ్కి. సో అలా ఉండేవాళ్ళు ఉంటారు, ఏదో ఇక్కడ చదివారు అంటే అంత బాగుంటుందని కాదు. కాకపోతే నాకు బాగా నచ్చే అంశం ఏంటంటే, తను ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేస్తాడు. తనకి వెళ్ళడం, ఇప్పుడు చదవటం ఇష్టం లేదు, అసలు చదువు అనేది కంటిన్యూ చేయడం ఇష్టం లేదు అని జేవీవి నుంచి బయటకు వచ్చి, అక్కడ కూడా వాళ్ళు ఇయర్ బై ఇయర్ చివరిలో చెప్పేవాళ్ళు రిపీట్ చేసే అవకాశం ఉంది అని ప్రతి ఇయర్ చెప్పుకుంటూనే వచ్చారు. 7th 8th 9th 10thలో మరి బార్డర్ లైన్లో వచ్చేసాడో ఎలా పాస్ అయ్యాడో ఎక్కడ రిపీట్ అవ్వలేదు. కానీ ప్రతి ఇయర్ మాత్రం ఆ ముందే ఎప్పుడో చెప్తా ఉండేవారు రిపీట్ అయ్యే అవకాశం ఉంది అన్నట్లుగా, నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు అన్నట్లుగా. వాళ్ళు ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయగలగడం, వాళ్ళకి నచ్చింది ఈ చదవడానికి ఇంట్రెస్ట్ లేదు కానీ ఏం చేయాలన్న క్లారిటీ లేదు, తప్పక ఇప్పుడు వెళ్ళాల్సి రావడం లాంటిది ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఏదో అంతా బాగుంటుంది, అంతా సవ్యంగానే వాళ్ళు వెళ్ళిపోతారు అనడానికి కూడా బట్ దట్స్ ఆల్సో అ థింగ్ కదా. మనుషులు అంటే రకరకాలుగా ఉంటాం కదా సునీత. ఐ మీన్ అదే అందరూ ఏదో ఒక పైప్ లైన్ లో నుంచి వస్తారు కాబట్టి వాళ్ళంతా అన్ని విషయాల్లోనూ వండర్ఫుల్ గా ఉంటారు. ఆ వండర్ఫుల్ కూడా మన ఓన్ లిమిటేషన్స్ ఆఫ్ వండర్ఫుల్ యాక్చువల్గా. బాధ కూడా లేదు. ఇంకొకటి ఏంటంటే నాకు బాగా అనిపించేది, అదర్వైజ్ ఇంకా ఏమీ వేరే వాటికి అలవాటు పడకుండా యాజ్ ఎ సిటిజన్ బాగానే ఉంటాడు. అంతవరకు ఐఎమ్ హ్యాపీ. చదువు విషయంగా ఎలా అయినా బతకొచ్చు లైఫ్లో, చదవాలి అని ఏం లేదు అని నేను అనుకుంటాను. వీ హ్యావ్ టు సీ ఏం జరుగుతుంది. ఎనీవే అదే మళ్ళీ యాక్చువల్గా మా ఊరు టైంలో దాని గురించి ఇంకొంచెం లోతులోకి వెళ్దాం. నిజంగానే జీవన వికాస విద్యావనంలో ఏమిటి అనే దాంట్లో వ్యక్తిత్వంగా ఆ వ్యక్త వికాసం అనేది ఒక కంప్లీట్ ఇండివిజువల్గా బయటకు రావడానికి ఇంకా ఇట్స్ అ మచ్ మోర్ కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ అండి. మళ్ళీ అందులో ఉంటే అందరూ ఏదో అలా వచ్చేస్తారు అనేది కూడా కాదు, కానీ ఇట్స్ ఎ మోర్ బ్యాలెన్స్డ్, మోర్ హోలిస్టిక్, మోర్ కంప్లీట్ ఎన్విరాన్మెంట్ అండ్ దట్ హ్యాస్ ఇట్స్ ఓన్ బెనిఫిట్స్ అనేది నేను అంటాను. ఇప్పుడు సునీత కొంత షీఈస్ ఎకోయింగ్ సమ్ ఆఫ్ దోస్ థింగ్స్. ఇంకొక విషయం కూడా షేర్ చేసుకోవాలి ఇక్కడ ఏంటి అనేది,
నేను జాయిన్ అయినప్పుడు ఇక్కడ టీచర్గా ఒక బొమ్మరిల్లుకి ఒక టీచర్ ఉండేవారు. అప్పుడు తను అన్మ్యారీడ్. తను రీసెంట్గా వాళ్ళ బాబుని ఇక్కడ జాయిన్ చేశారు. ఆ బాబుని చూసినప్పుడల్లా నేను అనుకుంటాను, డెఫినెట్గా పిల్లల్ని కనే ముందు, పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసే ముందు ఇక్కడ టీచర్గా ఉండే ఎక్స్పీరియన్సెస్ రియల్లీ హెల్ప్ఫుల్. అసలు వాళ్ళని చూస్తే, ఆ పిల్లల్ని చూస్తే, ఇక్కడ ఆ టీచర్ అని కాదు, 2-3 చూశాను. ఇక్కడ చేసి వెళ్ళిన వాళ్ళ పిల్లలు నిజంగా వాళ్ళకి తెలుస్తుంది ఏంటి అనేది, ఆ టీచర్గా ఉన్న ఎక్స్పీరియన్స్తో ఎలా అనేది పిల్లలతో తెలియటంతో చాలా బాగుంటారు అసలు వాళ్ళు. ఇంటి ఎన్వైరన్మెంట్ ఎలా ఉన్నా టీచర్గా నాకేదో ఆ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది కదా, దాట్ రిఫ్లెక్ట్స్ దేర్. మరి దాంట్లోకి ఎక్కువ లోతులోకి వెళ్ళలేము కానీ నిజంగానే ప్రీ ప్రైమరీ వయస్సులో వికాస విద్యావనం కరికులము, వికాస విద్యావనం ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అనేది, ఇప్పుడు బయట అయితే వీళ్ళు ఏదో ఈ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కరికులంలు కిందకి తీసుకొచ్చి యాక్చువల్గా అదే చేసి స్టిల్ ఎక్కువ అకాడమిక్స్ చేసి అట్లా ఉంటుందండి. ఇక్కడది అసలు పూర్తిగా అలా ఉండదు. ఇక్కడది డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అంటాం. అంటే వాళ్ళు పట్టుకోగలుగుతున్నారా, తినగలుగుతున్నారా, ఏదన్నా బొమ్మలు లేకపోతే పిచ్చి గీతలు గీయగలుగుతున్నారా, ఎక్కి దూకగలుగుతున్నారా, మాటలు చెప్పగలుగుతున్నారా. సో ఆ డెవలప్మెంట్, అసలు ఆ పిల్లల పసి వయసులో వాళ్ళ డెవలప్మెంట్ ఎట్లా ఉండాలి అనే విషయాలన్నిటినీ పరిగణలోకి తీసుకుంటూ వాటన్నిటి డెవలప్మెంట్ జరగటానికి కోసం అని చెప్పి రూపొందించిన ప్రోగ్రామ్ అన్నమాట. సో ఇప్పుడు సునీత గారు మాట్లాడుతున్న విషయాల్లో అవన్నీ ఎస్పెషలీ ఫస్ట్ 3 ఇయర్స్లో మనం అసలు ఎప్పుడు అంబాడారు, ఎప్పుడు యాక్చువల్గా మాట చెప్పారు, లేకపోతే ఏదన్నా యాక్చువల్గా తినాలంటే ఇంకా చాలంటే లైక్ ఇవన్నీ పిల్లలవి వింటూ పిల్లల దాని గురించి మనం కూడా స్పందిస్తూ ఉండటం అనేది ఇక్కడ ఉన్న వాతావరణంలో ఆ యంగ్ టీచర్స్కి ఆ ఎక్స్పోజర్ చాలా ఉంటుంది. అంటే బయట కూడా ప్రీ ప్రైమరీ టీచర్స్గా ఉంటారు, కానీ వాళ్ళు ఈ విషయాలన్నిటి గురించి అంత సీరియస్గా పట్టించుకోవటం అనేది రెగ్యులర్ స్కూల్స్లో ఉండదు. అది ఉండాలంటే దానికి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అన్ అప్రోచ్. పిల్లల్ని ఎలా మనం హ్యాండిల్ చేయాలి, ఇప్పుడు త్రో టాంట్రమ్స్ అండ్ ఆల్ మనకి ఇక్కడ కొట్టడానికి లేదు, వాళ్ళని మనం ఎలా హ్యాండిల్ చేస్తాము అనేది ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని మనకు రియల్ లైఫ్లో చాలా హెల్ప్ చేస్తాయి పిల్లల్ని. మీకు ఇంకా ఇప్పుడు వికాస్ విద్యావనంలో కొంచెం అసంతృప్తిగా అనిపిస్తున్న విషయాలు ఏమన్నా ఉన్నాయా? మనం ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన విషయాలు, అసంతృప్తిగా అనిపిస్తున్న విషయాలు? ఏమో మరి ఇట్టున్నాను కాబట్టి నిజంగా అంత. అనే లైటర్ నోట్ చెప్పాలంటే ఇప్పుడు మరి ఎంతమంది అలా ఫ్యామిలీస్ ఉన్నారో తెలియదు, కానీ ఈ వికాస్ విద్యావనం ఉండడం వల్ల ఫ్యామిలీస్లో పెద్ద డిస్టర్బెన్స్ అనుకునేవాళ్ళం ఒకప్పుడు మేము 5-6 ఇయర్స్ బ్యాక్ వరకు. ఎందుకు ఇలాంటిది ఒక్కటే ఉంటుంది, హస్బెండ్కి ఇంకెక్కడో జాబ్ వస్తుంది, ఇది వదలలేము, అక్కడికి వెళ్ళలేము, ఇక్కడ ఉండలేము అనేది అప్పుడు బాగా వినిపించేది. మరి ఇప్పుడు ఎంతమందిలో ఉందో తెలియదు, కానీ కొంచెం అది నిజంగానే ఇప్పుడు ఫ్యామిలీ ఒక దగ్గర ఉండడంలో ఉన్న విలువ ఉంది. దీనికోసం అది వదిలేయాలా, దానికోసం ఇది వదిలేయాలా అనేది బాగా, అది తప్పించి అసలు మేబీ అదే పేరెంట్ సైడ్ ఉంటే అసంతృప్తులు అన్నీ తెలుస్తాయేమో, కానీ నేను పేరెంట్గా ఉన్నప్పుడు నాకైతే వాజ్ సూపర్ హ్యాపీ ప్రోగ్రామ్తో. పిల్లలతో చదువు పట్టించుకోని అవసరం లేదు. ఒకటి పొద్దున్నే హడావిడిగా వాళ్ళకి ఏయో బాక్సులు సర్దాలి అనే దాంట్లో పిల్లలతో చాలా రష్ అయ్యే వాతావరణం ఉంటుంది. మనం పిల్లలతో స్మూత్గా హ్యాండిల్ చేయలేము. అలాంటి ఇది కూడా లేకుండా ఫుడ్ ఒకటి నిజంగా చాలా, అది ఇక నాకు నిజంగా దాన్ని ఇటు నేను స్టాఫ్ వైపు ఉండి దాన్ని ఎక్కువ చెప్పడం కూడా నాకు అంత కంఫర్టబుల్గా అనిపించట్లేదు. కానీ అదే ఇప్పుడు సునీత్ గారు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో పెద్ద పిల్లలకి 8 వస్తారండి. 8 గంటలకు వచ్చినప్పుడు బ్రేక్ఫాస్ట్ ఇక్కడే చేస్తారు. సో లంచ్ పొద్దున్న సాయంత్రం జావా అనేది అందరు పిల్లలు ఇక్కడ కంపల్సరీగా తీసుకోవాల్సిందే అనేది పార్ట్ ఆఫ్ ద థింగ్ అండి యాక్చువల్గా. అంటే ఒక పోషక విలువలన్నీ ఉన్న ఒక బ్యాలెన్స్ డైట్తో అట్లీస్ట్ మేము చేయగలిగినంత వరకు అసలు అలాంటి అలవాట్లే లేకుండా ఇళ్లలో ఇప్పుడున్న సిచ్యువేషన్ అట్లా అయిపోయింది. సో
కొంత కనీసం యాక్చువల్గా ఇప్పుడు రకరకాల కూరగాయలు ఆకుకూరలు ఉంటూ యాక్చువల్గా కొంత పెరుగన్నము ఇవి యాక్చువల్గా ఇప్పుడు పెరుగన్నం తినడం అనేది యాక్చువల్గా ఇప్పుడు ఇళ్లలో అంత తక్కువైపోయింది అనేది నాకు అనుకోవటానికి కూడా ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ అండి యాక్చువల్గా. సో ఎనీవే, సో ఐ మీన్ ఇప్పుడు అదంతా మా పార్ట్ ఆఫ్ ద ఫుడ్ ప్రోగ్రామ్గా ఉంది. దానివల్ల ఇంకొక అంటే అడ్వాంటేజ్గా ఉండేది కూడా దాని గురించి కూడా యాక్చువల్లీ సునీత చెప్తున్నాను. సో కొంత ప్రోగ్రామ్ చేంజెస్ విషయానికి వద్దాం సునీత. ఈ గడిచిన కొద్ది సంవత్సరాల్లో లాస్ట్ 2-3 ఇయర్స్లో మన ప్రోగ్రాంలో వచ్చిన మార్పుల గురించి మీకు ఇంపార్టెంట్ చేంజెస్ అనో లేకపోతే మంచి చేంజెస్ అనో మీకు ఎలా అనిపిస్తే అలా యాక్చువల్గా ముందు దాని గురించి కొంచెం ఆ ప్రోగ్రామ్ చేంజెస్ గురించి మాట్లాడండి కొంత. మేజర్గా చెప్పాల్సి వస్తే PS3, ఇంతకుముందు B2 అనేవాళ్ళు, వాళ్ళని 4 వరకు ఉంచడం అనేది, అంటే ఏజ్ క్రైటీరియాని బట్టే అనుకోండి, 4 వరకు ఉంచడం ఒక మేజర్ చేంజ్. దట్టు PS3లో అకాడమిక్స్ మొదలు పెట్టడం అనేది, దో రైటింగ్కి మనం ఎక్కువ ఎఫర్ట్ లేకపోయినా ఫైన్ మోటార్ యాక్టివిటీస్తో వాళ్ళు ఉండటము అవన్నీ బాగున్నాయి అనిపించిన విషయాలు. సో దట్ వాళ్ళకి అకాడమిక్స్లోకి ఎంటర్ అయ్యాక ఇట్ ఈస్ లైక్ 2 years స్పాన్. అంతకుముందు ఫస్ట్ క్లాస్లో నేర్చుకోవాల్సింది ఇప్పుడు PS3లో ఇంట్రడ్యూస్ అవ్వటం వలన అది ఆ 2 ఏళ్ళకి కొంచెం స్ప్రెడ్ అయినట్లుగా ఉండడం, పిల్లలకి ఇంకొంచెం ఎక్కువ సమయం ఇచ్చినట్లు అవ్వడం. అదే ఇప్పుడు సునీత్ గారు మాట్లాడుతున్న దాంట్లో NEP దాంట్లో 6 ఏళ్ళు నిండినాక ఫస్ట్ క్లాస్కి రావటం అనే చేంజ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో గవర్నమెంటల్ సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో వాళ్ళ అడ్వైజ్లో ఉందండి. కానీ ఇంకా మన స్టేట్ గవర్నమెంట్లో ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. కానీ వికాస విద్యావనంలో ఇప్పుడు దాన్ని మేము ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసాం. 6 ఏళ్ళు నిండిన తర్వాతే ఫస్ట్ క్లాస్కి వస్తారు. సో ఆ రకంగా బయట ఉన్న స్కూల్స్ కంటే మా స్కూల్లో ఏ క్లాస్లో అయినా ఉండే పిల్లలు ఇంకా 1 ఏడాది పెద్దవాళ్ళు ఉంటారు. ఆ పెద్దవాళ్ళుగా ఉండటం అనేది పేరెంట్స్కి అంత వెంటనే రుచించే విషయం కాదు. కానీ కొంత చాలా రకరకాల దేశాల్లో ఉంది, సైంటిఫిక్ రీసెర్చ్ అయినా ఏదైనా కూడా వాళ్ళు ఏ వయసుకి ఏవి చేయటానికి కరెక్ట్ అనేది డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్లో డెవలప్మెంటలీ ఆర్ దే రెడీ అనే దానికి చూసుకుంటే 6 ఏళ్ల తర్వాత వాళ్ళకి ఇవి చెప్పాలి అనే దాంట్లో 5 ఏళ్ళు నిండిన తర్వాత వాళ్ళకి అసలు ఈ రాత రీడింగ్ ఇవి ఉండాలి అన్నట్టుగా ఉండేది. 5 ఏళ్ళు నిండే టైంకి మాకు ఇంకా ప్రీ స్కూల్ 3 3 ఏళ్ళ ప్రీ స్కూల్ అండి ఇప్పుడు వికాస విద్యావనంలో. మీకు ఆ విషయం అర్థమైందో లేదో, బయటంతా ఇంకా ఏదో LKG UKG లాగా చెప్తారు. ఇక్కడ మాత్రం ప్రీ స్కూల్ 1, ప్రీ స్కూల్ 2, ప్రీ స్కూల్ 3 3 ఏళ్ళ ప్రీ స్కూల్ తర్వాత ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుందండి. సో ఆ ఏజ్ వల్ల కూడా యాక్చువల్గా కొంత అంటే ఫస్ట్ క్లాస్ కంటే ముందు సంవత్సరంలోనే కొంత ఈ అకాడమిక్ లెర్నింగ్ అనేది స్టార్ట్ చేస్తాం అనే దాని గురించి మీకు రీసెంట్గా బొమ్మరిల్లు పిల్లలకి బుక్స్ ఎప్పుడు ఇస్తాం మనము, కానీ ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్తున్న ఇది చూస్తే కనీసం రోజుకి ఇప్పుడు బొమ్మరిల్లులో మన స్ట్రెంగ్త్ బట్టి కనీసం 40 మంది పిల్లలు ప్రతిరోజు పుస్తకాలు మార్చుకోవడం ఉంటుంది. అది బాగా అనిపిస్తుంది. అంటే వాళ్ళందరూ నిజంగా తీసుకెళ్ళి చూస్తున్నారా లేకపోతే ఉట్టిగా తిరిగిచ్చేస్తున్నారా అని ర్యాండమ్గా మనం అడిగినప్పుడు పిల్లలు చూడటం, దాంట్లో ఏం కథ ఉంది, పుస్తకం బొమ్మ చూసి ఏం కథో వాళ్ళు చెప్పటం, అది చాలా బాగా అనిపిస్తున్న విషయం. లాస్ట్ ఇయర్ 2 years నుంచి స్టార్ట్ చేసాము. ఈ ఇయర్ ఇంకా బాగా తీసుకోవటం అయితే ఉంది పిల్లల నుంచి, బొమ్మరిల్లు పిల్లలు. అదొకటి రెగ్యులర్గా మన ప్రోగ్రామ్ ఇంటర్నల్గా జరిగే మార్పులన్నీ జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఈ అకాడమిక్ ఇయర్కి మ్యాథ్లో ఉన్నది నాకు బాగా ఎగ్జైటింగ్ అనిపించింది. మ్యాథ్లో ఆపరేషన్స్లో స్ట్రాటజీస్ ఇంట్రడ్యూస్ చేయడం పిల్లలకి అంతకుముందు ఏవో 2, 3 అన్నట్లుగా ఉండేవి. ఇప్పుడు ఒక లెక్క ఎన్ని రకాలుగా చెయ్యొచ్చు అనే అన్ని స్ట్రాటజీస్ని పిల్లలకు పరిచయం చేసి వాళ్ళు ఏది సులువు అనుకుంటారో అది చేయటం అనేది చాలా బాగున్న విషయంగా అనిపించింది. సో యాక్చువల్గా సునీత యాజ్ అ పేరెంట్ స్కూల్లో వాళ్ళు పడేదేదో పడతారు, ఇంట్లో మీరేమీ అకాడమిక్స్ పట్టించుకోవద్దు అనే దాని గురించి అంత హాయిగాను
యాక్సెప్ట్ చేసి షీ రియలీ ఎంజాయిడ్ యాజ్ అ పేరెంట్, అంటే ఎంజాయిడ్ దట్ పార్ట్ అట్లీస్ట్ యాజ్ అ పేరెంట్ తను చాలా పాజిటివ్గా చెప్తున్నారు. అయితే వికాస విద్యావనానికి చాలా సంవత్సరాలుగా మాకు ఒక పేరుంది, మేము దాని గురించి ఏమీ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాము. ఇక్కడ వీళ్ళకేం చదువు చెప్పరు, కానీ యాక్చువల్గా బాగా ఆడుకుంటారు, ఇదిగో నెత్తి మీద జుట్టు ఏదో మట్టి వేసుకుంటారు, ఇంకేదో చేస్తారు, యాక్చువల్గా చదువు తప్ప అన్నీ చేస్తారు, ఇక్కడ వీళ్ళు చదువుకోరు అనేది నేను చదువుకున్నప్పటి నుంచి ఉందండి. నేను నా 10వ తరగతి వరకు యాక్చువల్లీ వికాస విద్యాలయంలో చదివానండి. సో మా ఉన్నప్పటి నుంచి ఉంది యాక్చువల్గా. అంటే ఏంటంటే చదువు అంటే ఏదో అంత మాత్రం వాళ్ళని చావగొట్టకపోతే అది చదువు కాదనేది కొంత బయట ప్రపంచము, ఇది ఏదో ఒకటి ఏదో నడుస్తుంది యాక్చువల్గా. కానీ అంటే నేను ఇది ఇప్పుడు నా పరంగా నేను చెప్తున్నానండి. నేను అమెరికాలో ఏదో ఇంజనీరింగ్ మాస్టర్స్ చేసి ఒక 5 ఏళ్ళు ఉద్యోగం చేసి దాని తర్వాత జీవన వికాస విద్యావనం స్టార్ట్ చేసే ప్రాజెక్ట్ టైంకి నేను మూవ్ బ్యాక్ అయ్యాను. ఇప్పుడు నేను పూర్తిగా వికాస విద్యావనంతోనే కలిసి నా ప్రయాణం సాగిస్తున్నాను. కొంత టీచింగ్, కొంత అడ్మినిస్ట్రేషను, ప్రోగ్రామ్, సిస్టమ్ డిజైన్స్ ఇవన్నిటితో కింద మీద పడుతున్నాము. సో సునీత, నేను ఈ మాటలు మా మధ్య కొత్త కాదు, కాకపోతే మీ సమక్షంలో యాక్చువల్గా కొత్త. సో అంతవరకు దిస్ హెస్ బీన్ గోయింగ్ ఆన్. ఐ లాస్ట్ మై అకాడమిక్ ఎంఫసిస్ గురించి. థ్యాంక్ యూ. సారీ. ఇప్పుడు లాంగ్వేజ్ ఎట్లా నేర్చుకోవాలి, భాషని పిల్లలు ఎలా నేర్చుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి మ్యాథ్ కూడా ఈ లెక్కని ఇలా చేయాలి, దానికి ఒక మెథడ్ ఉంటుంది. అంటే ఈ అంకె కింద ఈ అంకె రాయాలి, ఈ సంఖ్య కింద ఈ అంకె రాయాలి, యాక్చువల్గా ఇక్కడ గీత కొట్టాలి, ఇది చేయాలి, ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి. ఎందుకు అనేది అసలు అది ప్రశ్నే కాదండి. అది మన ఎడ్యుకేషన్ సిస్టమే. అది ఎందుకు అనేది వాడు అర్థం చేసుకుని చెయ్యాలి. అర్థం చేసుకున్నాక దీనికి ఇన్ని పదులు కలుపుదాం, దీనికి ఇన్ని ఒకట్లు కలుపుదాము, అసలు అంత మాత్రం ఆలోచించి దీనికంటే ముందే 20 కలిపి దాని తర్వాత దాంట్లోంచి 1 2 తీసేస్తే ఇంకా ఈజీగా అవుతుంది కదా, ఇంత ఆలోచించటం అనేది అసలు మనకి పార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదండి. ఈవెన్ భాష నేర్చుకునే దాంట్లో కూడా ఏదో స్పెల్లింగ్లు ఉంటాయి, మళ్ళీ రాపిస్తారు, డిక్టేషన్లు ఉంటాయి, ఇంకోటి ఉంటాయి. వాళ్ళంతటా వాళ్ళు చదువుతూ అర్థం చేసుకోవటం, వాళ్ళ ఓన్ ఆలోచనల్ని తప్పులున్నా పర్వాలేదు యాక్చువల్గా రాయించటం అనే అప్రోచ్. అంటే నేను ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు ఐ థింక్ అంటే ఇప్పుడు బయట పేరెంట్స్గా అసలు ఒక నేర్చుకునే విధానం అంటే ఏంటి, అది ఎలా ఉండాలి అనే దాని గురించి పేరెంట్స్గా ఇంకొంచెం సీరియస్గా పనిచేయాలి. ఒక మంచి స్కూల్ అనేది, మంచి స్కూల్ కోసం అందరూ చూస్తారు కదా, మంచి స్కూల్ అంటే ఏంటి అని పేరెంట్స్ని అడిగితే ఎంతమంది చెప్తారండి? ఇప్పుడు మిమ్మల్ని అడగనా ఇబ్బంది పెడుతూ, ఒక మంచి స్కూల్ అంటే ఏంటి చెప్పండి సార్. సారీ కానీ నిజంగానే అడుగుతున్నాను, ఒక మంచి స్కూల్ అంటే ఏంటి? చెప్పండి. వెంటనే స్ఫురించింది ఏంటంటే, ఇప్పుడు మనకు ఫస్ట్ క్లాస్లో అడ్మిషన్ తీసుకునే పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఆల్రెడీ యూకేజీలో బయట తెలిసిపోతుంది లెక్క చేయటం ఎలా అనేది. సో వాళ్ళు ఏంటంటే ఇంకా ఆ పద్ధతినే, ఇంకా తర్వాత మనం ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళకి ఇది ఏమీ అంత వినాలి అనిపించదు. వాళ్ళకి ఇంకేవో ఎగ్జైటింగ్ ఉంటాయి మిగతావన్నీ క్లాస్ రూమ్ బయట మొక్కలు, చెట్లు, వీటి దగ్గరే ఉంటారు. మనము వాళ్ళ నేర్చుకున్న మెథడ్ ఎంతగా వాళ్ళకి ఇంబైబ్ అయిపోతుందంటే ఇంక వాళ్ళు దేన్ని చూడడానికి కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. అకాడమిక్ ప్రోగ్రామ్ మీద, దేని మీద. నాన్ అకాడమిక్స్ మళ్ళీ బాగా ఇష్టంగా చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు ఇదే ఎలా ఉంటుందంటే రూమ్ బయటికి వెళ్ళి ఇంకేదో ఎక్స్ప్లోర్ చేయాలి అన్నట్లు అనుకుంటారు. అది ఆ లెర్నింగ్లో ఫన్ మిస్ అవుతారు. అది ఒక ఆస్పెక్ట్. ఇంకొకటి, పేరెంట్స్ ఇక్కడ జాయిన్ చేస్తే పూర్తిగా ఫిలాసఫీతో ఉండాలని ఎక్స్పెక్ట్ చేయకూడదేమో, కానీ ఏంటంటే స్కూల్ వైపు ఉన్నాం కాబట్టి అరే చెప్పినా కూడా ఇలా ఉన్నారే అనిపించే సందర్భాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనం ఆల్ఫాబెట్లో ఒక లెటర్ పరిచయం చేసేటప్పుడు దాని చుట్టూ జరిగే యాక్టివిటీస్ని పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, పాటలని, కథలని. ఇప్పుడు ఇంటి దగ్గర ఆల్రెడీ అయిపోయిన పిల్లలకి అసలు ఆ ఫన్ ఉండదు. వాళ్ళకి ఇప్పుడు ఈ క్లాస్లో ఎందుకు ఉండటము, వాళ్ళ బోర్డం మనకు తెలిసిపోతుంది. టీచర్గా
వాళ్ళేమి ఇక్కడ ఉండరు. ఉండక ఏం చేస్తారు, అలానే మనం వాళ్ళనేమి ఎక్స్క్లూడ్ చేయలేము. ఎందుకంటే ఆ వయసులో ఒక బాబు పక్కకి వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళు ఉండడానికి వాళ్ళు ఇష్టపడరు. తను వెళ్ళాడు కదా మేము అక్కడికి వెళ్ళడం లాంటిది. ఆ బాబుకి ఏదో ఊసిపోక ఇంకొకటి. అది క్లాస్ రూమ్ డిస్టర్బెన్స్ ఒక విషయం అయితే, ఆ పిల్లవాడు కూడా ఏదో రోట్ లెర్నింగ్లో నేర్చేసుకున్నాడు. సో తనకి మిగతా ప్రోగ్రామ్ అంతా నేర్చుకునే ఎగ్జైట్మెంట్ మిస్ అవడం ఉంటుంది. అది సాధ్యమైనంత ట్రై చేస్తాం పేరెంట్స్కి చెప్పాలని, స్టిల్ దేర్ విల్ బి. మీరు ఇట్లా జాబ్ గురించి విని షేర్ చేసినట్టుగా మన పేరెంట్స్లో కూడా చాలామంది ఉంటారు. ఏదో ఒకటి పట్టుకుంటారు యాక్చువల్గా, అబ్బా అనుకుంటారు, యాక్చువల్గా అయిపోతుంది. మిగిలిన విషయాలన్నీ వాళ్ళకి యూనో ఐ మీన్ టు ఎడ్యుకేట్ ఆర్ టు గెట్ మెచ్యూర్డ్ అబౌట్ దోస్ థింగ్స్ అనేది, అంటే అంతా మనం చేస్తున్నదే కరెక్ట్ అనే మాట నేను అంటలేదు, కానీ అన్నట్లు మనం చేస్తుంది అంతా కరెక్ట్ అనో లేకపోతే కానీ ఇలా అయితేనే ఇలా అని కూడా కాదు, కానీ అట్లీస్ట్ చెప్పినప్పుడు కొంత ఎందుకు చెప్పారు అనేది కొంచెం అర్థం చేసుకొని చేసి పిల్లలు మిస్ అవ్వకుండా ఉంటారనేది ఒక్కటే విషయం. ఇప్పుడు లెక్కలు కూడా పిల్లలకి ఎలా అంటే మన ఇక్కడ చదివే వాళ్ళకి నోట్ లెక్కలు వచ్చేస్తాయి ముందు. ఆన్ పేపర్ పెట్టే కంటే అసలు వాళ్ళు లెక్కల రూమ్లో కూర్చుంటే ఇప్పుడు ఏదో ఆ షీట్లో అది చెయ్యాలి, ఇలా వర్టికల్గా ఉన్నది ఏదో చెయ్యాలి, వాళ్ళ మదన పడటం అనేది వాళ్ళ మొహంలో కనపడుతుంది. పెట్టరు ఇక్కడ పెన్సిల్ పేపర్ మీద పెట్టరు, ఆలోచిస్తూ ఉంటారు, అదంతా చేసుకొని జస్ట్ ఆన్సర్ రాస్తారు. అది చూడటానికి చాలా ఇష్టంగా అనిపిస్తుంది నాకు, ద వే దే ప్రాసెస్ అనేది. వాళ్ళు ఏం పడుతున్నారు, టీచర్ చెప్పిన ఇన్ని స్ట్రాటజీస్లో వాళ్ళు ఏమి చేస్తున్నారు అనేది మనకు తెలియదు. జస్ట్ వాళ్ళు అదంతా అట్లా అలా చూసుకొని చేస్తారు. నేను ఇంకొకటి కూడా అనుకుంటా, పేరెంట్గా ఉంటూ మిగిలిన పేరెంట్స్తో మాట్లాడే ఇది వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉండి చెప్తే ఏమనుకుంటారంటే వీళ్ళు చేస్తున్నారు కనుక చెప్తారేమో అనుకుంటారేమో అని కూడా అనిపిస్తుంది. It's possible. So yeah, well, నేను ఇంకా మీకు ఎక్కువ దొరుకుతాను. సునీత గారు అస్సలు దొరకరు. మీరు ఏమన్నా ప్రశ్నలు అడుగుదాం అనుకుంటే యాక్చువల్లీ లైక్ నౌ ఇస్ ద బెస్ట్ టైం అండి.